ఏం ఆగా అంత సీన్ లేదు కానీ జానుని ఎంతో కొంత ప్రిపేర్ చేసిన అనమాట ఫుడ్ విషయంలో. మీరేమనుకుంటారు, వంట నేర్చుకుంటే వెయిట్ లాస్ అవుతామా? వెయిట్ లాస్ అని కాదు, ఒక హెల్దీ వెయిట్, ఒక హెల్త్ మెయింటైన్ అవుతుందా అంటే ఎస్, వంట వల్లనే హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఎవరైనా కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో జానుకి వంట మీద ఉన్న ఇంట్రెస్ట్ని ఏం చేశానంటే కొంచెం హెల్తీ చాయిసెస్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది నేర్పించాను. ఇప్పుడు ఓకే మంచినే ఉంది, తను ఎంతో కొంత తన ఏజ్కి అయితే మంచి నాలెడ్జ్తోనే ఉంది. సో ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినాను కదా ఎవ్రీ డే ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి, ఇప్పుడు ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. జానుకి జాబ్ ఇచ్చారనమాట, చేయట్లే అందుకే. సో జాబ్ ఇస్తున్నా పార్ట్ టైం, నాకు సంబంధం లేదు. నీ 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 ఎడ్యుకేషన్కి నువ్వే ఎర్న్ చేసుకో అంతే. సో జాబ్ ఇస్తా అనమాట. సో హెల్దీ రెసిపీ ఆమె ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రెసిపీస్ నోట్ చేసుకుంది. సో హెల్దీ రెసిపీస్ అనేది చెయ్యాలి జాను. ఇది బాగా డార్క్ పడుతా ఉంది. నెక్స్ట్ వీడియో అదే ఏదో స్పినాచ్ ఏం చేస్తానో అది తెలీదు. ప్రాక్టికల్గా ఉండాలి అండ్ ఈజీగా ఉండాలి. సో ఎవ్రీడే రెసిపీ అనేది ఒకటి తను చేయాలి. చపాతీకి బదులుగా తీసుకుండే స్పినాచ్. సరే ఏదో. సో తను చెప్తుంది అనమాట ఎవ్రీడే ఒక వీడియో రావాలి, శాలరీ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంకో జాబ్ ఏంటంటే నేను వాటర్ సరిగ్గా తీసుకోవట్లే, పేషెంట్స్ వల్ల కొంచెం ఫుడ్ అనేది ప్రాపర్గా పోవట్లేదు కాబట్టి వాటర్ రిమైండర్ జాను. ఇంకా అండ్ నేను ఏ వర్క్లో ఉన్నా కూడా నా ఫుడ్ మాత్రం మానిటర్ చేయాలి జాను. 18,000 ఇస్తుంది, ఎక్స్ట్రా 2,000 కలిపి. నీ అబ్బా చాలా నీకు జీతం. సో మామూలుగా చేయమంటే చేయట్లేదు కదా, ఇంక నుంచి వీడియోస్ అది ఎవ్రీడే చేస్తేనే నీకు శాలరీ 30th. అలాగే మీ వెయిట్ లాస్ రెసిపీస్ కూడా నా నుంచే వస్తుంది. సరే మీరు జానుని ఫాలో అవ్వండి చాలు, మంచిగా చక్కగా వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. కానీ చేస్తావంటావా? నేను మీకు బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. సాలడ్స్, సమ్ ర్యాప్స్. నాకు ఇంకొకటి కూడా కావాలి జాను, ఇందులో ఇంక్లూడ్ ఏంటంటే ఓల్డ్ రెసిపీస్ ఉంటాయి. ఆ ఓల్డ్ రెసిపీస్ నువ్వు కలెక్ట్ చేయాలి, చాలా పాతకాలం రెసిపీస్, పచ్చళ్ళు అట్లాంటివి. అవి కలెక్ట్ చేసి నువ్వు నాకు ఒక బుక్ లాగా ఇవ్వాలి. నేను దాంట్లో ఎట్లా బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేసి న్యూట్రిషియస్గా ఇవ్వాలని నేను చెప్తా, నువ్వు అది కూడా అప్లోడ్ చేయాలి. మీరు ఫస్ట్ నాకు వంట మసాలా చేయమన్నారు కాబట్టి చేశాను. నెక్స్ట్ ఏం చేయాలో మీరే చెప్తారు. చంపేస్తాను, ఆల్రెడీ ఇంత లిస్ట్ ఉంది, దాంట్లో ఏదో ఒకటి చేయ. ఫస్ట్ చెప్పారు ఆల్రెడీ కమెంట్ సెక్షన్లో, నువ్వే చూసి దాన్ని సెలెక్ట్ చేసి ఈరోజు అప్లోడ్ చేయ ఒకటి.